యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు యేసుక్రీస్తు నామములో శుభములు చెప్పుచున్నాను. అవగాహన 3వ భాగములోని మొదటి విభాగము నేటి మన ధ్యానాంశం. వైవాహిక కుటుంబ జీవితములో అవగాహన కలిగి ఉండుటను గూర్చి ఇంతవరకు ధ్యానించాం. కుటుంబ జీవితములో ఒకరినొకరు సరిగా అర్థం చేసుకొనుట చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబములో ఒకరిని మరియొకరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎందుకు అర్థం చేసుకోవాలి, ఒకరిని మరియొకరు అర్థం చేసుకొనుట ద్వారా కుటుంబములోని బాధ్యతలను సరిగా పంచుకొనుటకు వీలవుతుంది. వివాహ జీవితములో శ్రమ విభజన ఉంది. ఇంటిలో ఎవరు ఏ పని చేయాలి అనేకులు ఆలోచించు రీతిగా బైబిల్లో ఈ ప్రశ్నకు జవాబు సూటిగా దొరకదు. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. ఒకడు పల్లెమును తుడిచినప్పుడు దాని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. ఈ వాక్య ప్రకారం పురుషులు పాత్రలు శుభ్రం చేయవలసొచ్చినా తప్పులేదు. కుటుంబములో దేవుడనుగ్రహించిన వరాన్ని బట్టి పురుషులు స్త్రీలు తమ ఇంటి పనులు జరిగించుకోవాలి. ఉదాహరణకు పురుషులు బిడ్డలను కనలేరు కదా. సహజంగా దేవుడిచ్చిన వరాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి కుటుంబములో వివిధ పనులు విభజించబడ్డాయి. భార్యాభర్తలు ఏ ఏ పనులు చేయాలి అనేది వారికివ్వబడిన ప్రత్యేక వరాన్ని బట్టి ఆధారపడి ఉంది. ఈ విషయములో గీత గీచినట్లుగా ఖచ్చితంగా ఎవరు ఏ పని చేయాలో నిర్ణయించలేం. ఒకవేళ డబ్బును వినియోగించే విషయములో స్త్రీ ఎక్కువ వివేకము కలిగి ఉంటే ఆ పనిని స్త్రీ నిర్వహించవచ్చు. అంతమాత్రాన పురుషుని ఆధిక్యత తగ్గినట్లు భావించకూడదు. ఇంటి పనులను చక్కదిద్దే వివేకము స్త్రీ కలిగి ఉన్నప్పుడు ఆ పనిని స్త్రీకే అప్పగించుట కుటుంబానికి ఎంతో క్షేమము. కుటుంబములో శిరస్సుగా ఉన్న పురుషుడు తన అధికారమును ఇతరులకు కుటుంబ విషయాలను నిర్వహించే విషయములో వారికి అప్పగించడంలో తప్పేమీ లేదు. అదే సమయంలో పురుషుడు కుటుంబ విషయాలు అన్నిటిలో బాధ్యత కలిగి ఉండాలి. ఇంటి ధనాన్ని ఖర్చుపెట్టే విషయాన్ని తన భార్యకు అప్పగించిన పురుషుడు సొమ్మును విచ్చలవిడిగా బాధ్యతారహితంగా ఖర్చు చేయుట యుక్తం కాదు. భార్యాభర్తలు ఇరువురు పరస్పరము బాధ్యతాయుతంగా కుటుంబ విషయాలను నమ్మకంగా కలిసి నిర్వహించాలి. ఇంటి పనులను జరిగించుకునే ఆసక్తి కలిగి కుటుంబ భాగస్వాములిరువురు జ్ఞానం చొప్పున ప్రవర్తించాలి. ఎవరి పనులు వారు ఇష్టపూర్వకంగా ఒకరినొకరు సంతృప్తి పరుచుకొనుటకై భార్యాభర్తలు మంచి తీర్మానము కలిగి ఉండాలి. కుటుంబములో జరిగించే కొన్ని పనుల వలన ఆశించిన ఫలితం వస్తుంది, మరి కొన్నింటిలో ఆశించిన ఫలితం కలుగకపోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఇంటి పనిని సరి అయిన రీతిలో ఆశించిన ప్రయోజనము పొందుటకై భార్యాభర్తలిరువురూ పంచుకోవాలి. క్రైస్తవ కుటుంబాలలో ఈ విషయమైన సరి అయిన పరిజ్ఞానము కలిగి ఆత్మ సంబంధమైన వరములను ఆధారం చేసుకుని ఇంటి పనులను చక్కదిద్దుకోవాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్ముడు నివాసము చేయుచు ప్రతి విశ్వాసికి తన చిత్తము చొప్పున కృపావరాలను అనుగ్రహించుచున్నాడని లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడనుటకు నిదర్శనము దేవుని పట్ల మనము కలిగి ఉన్న ప్రేమ. మన ఆత్మీయ జీవితాలను శక్తితో నింపుచున్నాడు అని అనుటకు కృపావరాలే రుజువు. నూతనంగా తిరిగి జన్మించిన ప్రతి పరిశుద్ధునిలో పరిశుద్ధాత్ముడు ఆత్మవరాలను దయచేశాడు. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆత్మీయ జీవితములో బలపరచబడినవారమై మన జీవితములో కృపావరాలను వాడుచూ ఉంటాం. ఎవరు ఏ కృపావరాన్ని కలిగి ఉన్నారో ఏ విధంగా తెలుసుకోవాలన్న ప్రశ్న సహజంగా మనకు వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొనుటకై లేఖనములో కృపావరములు అనగా ఏమిటో
మొదట మనం తెలుసుకోవాలి. నూతన నిబంధనలో 21 కృపావరాలున్నాయి. విశ్వాసిగా నీవు కొన్ని కృపావరాలను ఆత్మ మూలముగా పొంది ఉన్నావని లేఖనము దృఢపరుస్తుంది. ఆత్మ సంబంధమైన కార్యములను నీవు ఏలాగు నిర్వహించుచున్నావో దానిని బట్టి నీవు ఏ ఆత్మ సంబంధమైన వరము కలిగి ఉన్నావో తెలుసుకోవచ్చు. ఆత్మ సంబంధమైన వరాలకు శరీర సంబంధమైన సామర్థ్యమునకు మధ్యనున్న వ్యత్యాసాన్ని గమనించాలి. ఆత్మ సంబంధమైన కృపావరము అనగా రక్షింపబడక మునుపు విశ్వాసులో లేనిది, రక్షింపబడిన తరువాత పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించబడి దేవుని కొరకై అప్పగింపబడినది ఏదైనా కావచ్చు. విశ్వాసి కృపావరాలు కలిగి ఆత్మకార్యాలను జరిగించుట ద్వారా ఇతరులు ఆ విశ్వాసిలోనున్న కృపావరాలను గూర్చి సాక్ష్యమిస్తారు. ఉదాహరణకు, సంఘములో వాక్యాన్ని ఒక సహోదరుడు ప్రకటించిన తర్వాత వినిన వారిలో కలిగిన ప్రతి స్పందనను బట్టి వాక్యాన్ని ప్రకటించిన సహోదరుడు వాక్యాన్ని వివరించే కృపావరాన్ని కలిగి ఉన్నాడని తేల్చి చెప్పవచ్చు. సువార్తను ప్రకటించినప్పుడు విశ్వాసికి విధేయులైన వారు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి సువార్తను ప్రకటించిన సహోదరుడు సువార్తికుడిగా ఉండే కృపావరాలు గలవాడని తెలుసుకోవచ్చు. విశ్వాసిలో ఉన్న కృపావరం ఏమిటో తెలుసుకొనుటకై ఇతరులు ఈ విధంగా సహాయపడతారు. అసలు విషయానికొస్తే భర్తను గురించి భార్యకు గాక మరెవరు ఎక్కువగా తెలుసుకోగలరు? భార్య భర్తలు ఇరువురు క్రైస్తవులైతే ఒకరి ద్వారా మరి ఒకరు ఎవరు ఏ కృపావరం కలిగి ఉన్నారో అది తెలుసుకొనుట సులభమే. సందేహులుగా ఉన్న కృపావరాల విషయమై అభ్యాసము చేయుట వలన సంగతి స్పష్టం కాగలదు. వాక్యాన్ని బోధించే వరము నీవు కలిగి ఉన్నప్పుడు వాక్యాన్ని బోధించుట ద్వారా నీకివ్వబడిన కృపావరమేమిటో నిర్ధారణ అవుతుంది. నీవు లేచి వాక్యాన్ని బోధించని ఎడల నీవు కృపావరము కలిగి ఉన్నావు అనే విషయం నీవు ఎలాగూ గుర్తిస్తావు? అవకాశం ఉన్నప్పుడు వాక్యాన్ని బోధించుట ద్వారా ఈ విషయాన్ని గుర్తించుటకు వీలవుతుంది. స్పష్టంగా గ్రహించలేని కృపావరాల విషయమై వాక్యాన్ని పరిశీలన చేసి వాటిని అభ్యాసం చేయుట వలన స్పష్టమవుతుంది. ఆత్మీయ జీవితములో కృపావరాలను సాధనం చేయడం ద్వారా ఏ విశ్వాసి ఏ కృపావరము కలిగి ఉన్నారో తేటపడుతుంది. ఈ విధంగా నీవు కలిగి ఉన్న కృపావరాల విషయమైన స్పష్టమైన అవగాహన గలవాడవై సమర్పణా జీవితముతో కృపావరాలను దేవుని చిత్తానుసారంగా దేవుని నామ మహిమ కొరకై వాడాలి. కుటుంబ జీవితములో భార్యభర్తలు పరస్పరము అర్థం చేసుకుని దేవుని ద్వారా పొందిన కృపావరాలను బట్టి పనులు జరిగించాలి. ఒకరినొకరు అర్థం చేసుకునుట వలన జీవితములో ఎదురయ్యే సమస్యలను చక్కగా సవరించుకోగలుగుతారు. సమస్యలు లేని ఇల్లు అనేదే లేదు. అదేవిధంగా వివాహ జీవితములోనూ సంకట సమయాలు రాక తప్పదు. వ్యాధి బాధల్లో భార్యభర్తలు ఇరువురు మరింత సన్నిహితంగా జీవించుటకు అవగాహన ఎంతో తోడ్పడుతుంది. మంచి వైవాహిక జీవితములో శ్రమలను కలిసి అనుభవించడం ద్వారా భార్యభర్తలిద్దరూ మరెక్కువ దగ్గరగా జీవించగలరు. అయితే సంకట సమయములో సరైన అవగాహన లేక విడిపోయిన భార్యభర్తలు కూడా కలరు. వివాహ జీవితములో సంభవించే సమస్యలను ఎదుర్కొనే శక్తి లేకపోవడం వల్లే దంపతులు విడిపోదురు. గనుక సరైన అవగాహన కలిగి ఉండి వివాహ జీవితాలను ఎప్పటికప్పుడు స్థిరపరుచుకుంటూ జీవితములో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగలవారై ఉండాలి. యేసుప్రభు ఇంటిని గూర్చి చెప్పిన ఉపమానములో 2 రకాలైన ఇళ్లను గూర్చి చెప్పారు. ఒక ఇల్లు బండ మీద కట్టబడినది, మరొక ఇల్లు ఇసుక మీద కట్టబడినది. 2 ఇళ్లపైకి తుఫాను రాగా ఒకటి నిలువబడే ఉంది, మరొకటి నేల మీద పడింది. వివాహ జీవితములో తుఫాను వచ్చినప్పుడు తట్టుకునే శక్తి అవసరం. భార్యభర్తలు బలమైన అర్థవంతమైన సంబంధం గలవారై ఉన్నప్పుడు తుఫాను లాంటి సమస్యలు ఏమీ చేయలేవు. అందువలన వివాహ జీవితములో భార్యభర్తలు ఒకరినొకరు సరిగా తెలుసుకుని ఉండుట చాలా మంచిది. కుటుంబములో సంకటములు వచ్చుటకు ఒక కారణం అపనమ్మకత్వం. అనేక కుటుంబాల్లో అపనమ్మకత్వము అను సమస్య నేటి దినాల్లో
ఎంతో ప్రబలంగా ఉంది. ఈ సమస్యను లేఖనానుసారంగా పరిష్కరించుకోవడానికి క్షమించే గుణం అత్యవసరం. పొరపాటున అనుకోని విధంగా పాప భ్రమకు లోనై పాపములో పడిన వారిని క్షమాబుద్ధితో చూడాలేగాని వారిని దూరం చేయకూడదు. వివాహ జీవితాన్ని గురించి యేసుప్రభు వివరిస్తూ కుటుంబ జీవితములో ఉండకూడనిది వ్యభిచారము అనన్నారు. ఈ పాపము వివాహ బంధాన్ని తెంచివేస్తుంది. అపనమ్మకత్వములో కొనసాగితే వివాహ జీవితములో ముందుకు సాగుట కష్టం. కొన్నిసార్లు నిర్హేతుకముగా అనుమానించి తమ కుటుంబాలను పాడు చేసుకున్నవారు ఉన్నారు. ఒకరి మీద ఒకరికి నమ్మకము కుదరనప్పుడు అనుమానము కలుగుతుంది. గనుక భార్య భర్తలు ఒకరినొకరు సరిగా అర్థం చేసుకునే స్థితికి ఎదిగిన ఎడల కుటుంబ జీవితములు ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా వారు ఎదిరించి సంసార జీవితాన్ని చక్కగా గడుపగలరు. వివాహ జీవితములో స్త్రీ పురుషులు తల్లిదండ్రులుగా నిర్వహించే బాధ్యత ఒక సవాలుగా ఉంది. ఈ విషయములోనూ తల్లిదండ్రులుగా స్థిరమైన ప్రేమ, అవగాహన, సంబంధం గలవారై తమ తమ బాధ్యతలను ఆదర్శవంతంగా నిర్వహించగలరు. వివాహ జీవితములో ఎదురయ్యే మరో సమస్య మధ్య వయస్సులో పలు రీతుల్లో కనబడుతుంది. అన్ని జీవిత సమస్యలకు పరిష్కార మార్గం లేఖనానుసారంగా భార్యభర్తలు సరైన అవగాహన కలిగి ఉండాలి అనేది మనము గమనించవలసిన, మనము నేర్చుకోవలసిన నిగూఢ సత్యం. జిమ్ కాన్వే అనే భక్తుడు నడిమి వయస్సుతో మనుషులు అనే పుస్తకాన్ని వ్రాశాడు. నడిమి వయసు గల సంఘ కాపర్యతను అనేక మంది విద్యార్థులున్న పెద్ద సంఘములో నమ్మకమైన సంఘ కాపరిగా గొప్ప పరిచర్యను కలిగి ఉన్నాడు. సుమారు 15 సంవత్సరాలు సేవానుభవం గల సంఘ కాపరిగా ఒక ఆదివారపు రాత్రి వాక్య పరిచర్య చేసి తన పాత కారును ఎక్కి ఇంటి నుండి బయలుదేరాడు. అతడు బయటకు వస్తూ తాను ఇక ఎన్నటికీ ఇంటికి రానని చెప్పాడు. తాను ఈ విధంగా ముందుకు ప్రయాణమును నెమ్మదిగా కొనసాగిస్తూ ఉండగా సంఘములో ఏడుపు, దుఃఖము, ఎడబాటు ఎదురైంది. ఈ సమస్యలను అధిగమించిన తర్వాత తన వలె తన మిత్రులు కూడా అదే అనుభవం కలిగి ఉన్నారని తెలుసుకున్నాడు. తన పుస్తకములో తన అనుభవాన్ని గూర్చి ఈ విధంగా వ్రాశాడు. యవన కాలములో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో పుస్తకాలున్నాయి. వివాహ సమయములో ఎదురయ్యే సమస్యల నుండి పరిష్కారానికి ఎన్నో పుస్తకాలున్నాయి. వాటిని చదివి ఆ సమస్యల నుండి బయటపడవచ్చు. పిల్లలను పెంచే బాధ్యతలను గురించి ఎన్నో పుస్తకాలున్నాయి. కాని నడిమి వయసు సమస్యలు అనే అంశంపై ఒక్క పుస్తకమైనను నేను చూడలేదు, చదవలేదు. ఈ విషయము నన్ను, నా స్నేహితులను ఎంతగానో కలవరపరిచిందని రచయిత కాన్వే తెలియజేశాడు. గనుక నడిమి వయసులో ఎదురయ్యే సమస్యలపై విశేషంగా పరిశోధన జరిపి ఆ గ్రంథాన్ని రచయిత రచించాడు. ఆ పుస్తకానికి నడిమి వయసు సమస్యల్లో మనుషులు అని పేరు పెట్టాడు. నడిమి వయస్సులో సమస్యలు పురుషులకే కాదు, స్త్రీలకు కూడా సహజమే. ఈ సమస్యల తీవ్రతలో వ్యత్యాసముంది. రచయిత వ్రాసిన విధంగా వ్యక్తిత్వానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వ్యక్తిత్వాన్ని గురించిన ప్రశ్నలు ఏమంటే, నేనెవరని, నేను ఏమై ఉన్నాను, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళుచున్నాను అనేవి. నేను ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండలేదని, ఏమై ఉండాలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండలేదని, జీవితములో సగభాగము పూర్తయినదనే విషయంపైనున్న సమస్య నన్ను 21 సంవత్సరాలు వెంటాడింది. నేను ఏమై ఉండాలో ఆ విధంగా ఉండుట కొరకై ఇప్పటి నుండైనా సరిగా ప్రవర్తించాలి. నడిమి వయస్సు సమస్యల్లో ఇది ఒకటి. ఇక కాలయాపనమైన సంతోషం నడిమి వయసు సమస్యల్లో మరొకటి. అన్ని స్థాయిల్లో మెరుగైన జీవితం గల వ్యక్తి చదువుల్లోనూ వృత్తిలోనూ మంచి పేరు పొంది విజయం సాధించవచ్చు.
35 సంవత్సరాల వయసులో ఆ వ్యక్తి ఒక్కసారి తన గత జీవితమును జ్ఞాపకం తెచ్చుకొని చెప్పేదేమిటంటే, యవనకాలములో తదుపరి జీవితములోనూ తాను ఎటువంటి సంతోషాన్ని అనుభవించలేకపోయానని, ఇప్పటి వరకు తన జీవితమంతా పనిలోనే నిమగ్నమయుందని, నా తోటి వయసు వారందరూ చిన్ననాటి నుండి నేటి వరకు సంతోషం అనుభవిస్తున్నారు, కాని నాకు జీవితములో ఎలాంటి సంతోషము లేదు. ఇటువంటి ఆలోచనలతో నిండినవాడై రచయిత తన భార్యను, 2 పిల్లలను వదలి తానక్కడే వేరుగా 2 సంవత్సరాలు గడిపాడు. ఈ 2 సంవత్సరాల సమయమంతా తన ఇష్టానుసారంగా యవనస్తులు విచ్చలవిడిగా జీవించినట్లు తాను జీవించాడు. అయితే దేవుని కృపను బట్టి స్థానిక సంఘం ద్వారా విడిపోయిన భార్యాభర్తలు ఇరువురు తిరిగి కుటుంబ జీవితం కలిగి స్థానిక సంఘ సహవాసములో సంతోషంగా ఉన్నారు. కుటుంబ జీవితము నుండి విడిపోయిన వ్యక్తి మధ్య వయస్సు సమస్య పరిమాణము ఎంతో ఇప్పటి వరకు మనం గ్రహించగలిగాం. ఈ సమస్య గలవారు చెప్పేదేమిటంటే, నేను కోరుకున్నదంతా పొందగలిగానని. దీనినే రచయిత అక్కడ ఉన్నదంతా ఇదేనా అని పలికాడు. 40-50 సంవత్సరాల మధ్య వయసు గలవారు ఈ విషయాన్ని ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. జీవితపు కొండపైకెక్కాను, ఇక కొండకు 2వ వైపు నుండి క్రిందికి దిగే వయస్సు కలిగి ఉన్నాను. జీవితమంటే ఇంతేనా? ఈ విషయాన్ని నిశ్చయముగా నేను తెలుసుకోవాలి. ఈ విధంగా మనుషులు నడిమి వయసు సమస్యలతో ప్రవేశిస్తారు. ఈ సందర్భంగా జిమ్ కాన్వే అనే భక్తుడు తన అనుభవాన్ని ఈ విధంగా తెలియజేశాడు. నేను భారముతో దేవుని పరిచర్య 10 సంవత్సరాలు చేశాను. సమయాన్ని వృధా చేయక జరిగించిన పరిచర్యను బట్టి సంతోషిస్తున్నాను. నాకు వేరే వినోదపు అలవాట్లు లేవు. ఎప్పుడు జరిగించవలసిన సేవను అప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేమతో చేశాను. వేసవికాలములో కుటుంబము వివాహము అనంశంపై నేను బోధించగా తర్వాత అందరూ నా యొద్ద నుండి సలహా పొందుటకై వచ్చారు. అప్పటికి సంఘస్థులు వెళ్లిపోవుట వలన నేను ఒక్కడనే వారికందరికీ జవాబు చెప్పి అలసిపోయాను. ఆ దినాన్ని నేను మరువలేను. తర్వాత సంఘానికి రాజీనామా చేశాను. రాజీనామా చేసిన తర్వాత నేను, నా భార్య, నా 2 చిన్నపిల్లలను తీసుకుని ప్రయాణమై పూచుండగా సమాధుల దొడ్డి యొద్దకు వచ్చినప్పుడు, దేవా నీకు స్తోత్రాలు, ఈ సమాధుల యొద్దకు నేనిక రానని మనసులో అనుకున్నాను. ఆ వారములోనే 3 పిల్లలు ప్రమాదములో మరణించగా వారినిక్కడనే పాతిపెట్టాను. పరిచర్య గురించిన ఒత్తిడి ఈ విధంగా నాకు సంఘములో ఉండేది. ఈ విధంగా ఆలోచించుకుంటూ సమాధుల దొడ్డిని దాటి నా ప్రయాణము ఆసుపత్రి మీదుగా సాగింది. ఆసుపత్రిని చూడగానే, దేవా నీకు స్తోత్రాలు, నేనిక మీదట ఈ ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం లేదు. తర్వాత ముందుకు ప్రయాణం చేస్తూ దేవాలయం మీదుగా వెళ్ళుచున్నప్పుడు ప్రభువును స్తుతించాను. ఎందుకనగా ఈ దేవాలయానికి మరలా నేను వెళ్లవలసిన అవసరం లేదు. మరి ఒక ఉదాహరణకు మనం వద్దాం. ఆదివారం ప్రొద్దు పొడిచినా నిద్ర నుండి లేవని భర్తను లేపుటకై భార్య గదిలో ప్రవేశించి కిటికీ తలుపులు తెరచింది. నిద్రిస్తున్న భర్తను లేపుచుండగా భర్త మంచం మీద నుండే నేను చర్చికి వెళ్ళను అని సమాధానమిచ్చాడు. చర్చిలో ఉన్నవారంతా వేషధారులు. నేనెందుకు చర్చికి వెళ్ళాలి అని భార్యను ప్రశ్నించాడు. తన భార్య బ్రతిమాలుట వలన భర్త మంచం మీద నుండి లేచి ముఖం కడుక్కున్నాడు. తర్వాత భార్యను అడిగాడు, నేను చర్చికి ఎందుకు వెళ్లాలో 3 కారణాలు చెప్పుమన్నాడు. మొదటి కారణం, ఈరోజు ఆదివారం, ఇది ఉదయం. 2వ కారణం, మీ వయసు 45 సంవత్సరాలు. 3వ కారణం, మీరు స్థానిక సంఘ కాపరివి అని తన భార్య 3 కారణాలు చెప్పింది. అలసిపోయిన జీవితములో ఏమి చేస్తున్నారో ఎరుగని స్థితికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పాల్ టోర్నియార్ రచించిన పెద్దవారగుటకు నేర్చుకోండి అను పుస్తకములో వృత్తిలో అలసత్వాన్ని తొలగించాలంటే
ఒకే విధమైన పనిని ఎక్కువ కాలము అనగా 45 గాని 50 గాని సంవత్సరాలు చేయవద్దని సూచించాడు. ఇతని మొదటి వృత్తి వైద్యుడిగా, తర్వాత మానసిక వైద్య నిపుణునిగా, పిదప ఉపన్యాసకునిగా, చివరగా రచయితగా ఉన్నాడు. ఈ పుస్తకము వ్రాయి సమయానికి పాల్ టోర్నియార్కు 73 సంవత్సరాల వయసు. ఈ విధంగా మనము కూడా చేసే పనుల విషయాల్లో మార్పు కలిగి ఉండుట వలన అలసత్వానికి కొంత దూరంగా ఉండొచ్చు. కుటుంబ జీవితములో భార్య భర్తలు ఒకరి గురించి ఇంకొకరు సరిగా తెలుసుకుంట ద్వారా నడిమి వయసు సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఏకత్వమును తెలియజేసే ఆనందము మొదట భాగానికి మనం వచ్చి ఉన్నాం. ఏకత్వాన్ని సంతోషముతో తెలియజేయుట 5వ సంబంధంగా చెప్పబడింది. ఈ బంధాన్ని ఏకత్వములోని వివిధ కోణాలు అని చెప్పొచ్చు. తదుపరి సంబంధం సమాచారం. ఏకత్వాన్ని పెంపొందించే సాధనమిది. సమాచారము ద్వారా ఏకత్వాన్ని కలిగి ఉండవచ్చు. అన్ని స్థితిగతుల్లో కలిసియుండుట ఏకత్వానికి గుర్తుగా ఉంది. ప్రేమ, అవగాహనల వలన ఏక మనసు పటిష్టం కాగలదు. భార్యభర్తల కలయికే ఏకత్వాన్ని సంతోషముతో తెలియజేస్తుంది. దేవుడు పురుషుణ్ణి స్త్రీని సృజించుట అద్భుతమైన విషయం. సృష్టి యావత్తు దేవునిచే మంచిగా చేయబడింది. పురుషుణ్ణి స్త్రీని మంచిగానే దేవుడు సృజించాడు. కాని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు సెలవిచ్చాడు. పురుషుడు స్త్రీ కుటుంబంగా జీవించాలని దేవుని ఉద్దేశ్యం. స్త్రీ పురుషుల్ని ఏకం చేసి వారిని ఒక్కటిగానే దేవుడు చూశాడు. దేవుడు స్త్రీ పురుషుల సంబంధం ద్వారా మానవ జాతిని విస్తరింపచేయాలని దేవుడి ఉద్దేశం కలిగి ఉన్నాడు. వివాహ చట్టమును దేవుడు ఏర్పాటు చేయడం వలన స్త్రీ పురుషుడు ఒక కుటుంబంగాను జీవిస్తూ వారు సంతానం పొందాలని, ఈ సంతానము కుటుంబ పోషణలో పెరిగి పెద్దవారై తల్లిదండ్రులు కావాలని, ఈ విధంగా మానవజాతి ఉత్పత్తి క్రమం కొనసాగాలని దేవుని సంకల్పం. వైవాహిక కుటుంబ జీవితములో భార్యభర్తల సంబంధం గురించి దేవుడు కలిగి ఉన్న తలంపును ఆదికాండము నుండి మనం చూడగలం. వివాహ విషయములో ఒక పురుషుడు ఒక స్త్రీ పరస్పరము కట్టుబడి ఉండాలి. గాని దేవుని ఏర్పాటులో స్త్రీ మరొక స్త్రీతోనూ పురుషుడు మరొక పురుషునితోనూ నేటి దినాల్లో కలిగి ఉండే చెడ్డ సంబంధం దేవుని ఏర్పాటులో లేనేలేదు. వివాహ జీవితములో భార్యభర్తలు కుటుంబాన్ని గూర్చిన మంచి ప్రణాళిక కలిగి పనులను సక్రమంగా జరిపించుకోవాలి. దేవుని ఉద్దేశములో వివాహమంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. దైవ నడిపింపు ప్రకారమే వివాహం జరగాలి. దాంపత్య జీవితం సక్రమంగా ఉండాలి. కుటుంబ జీవితములో ప్రేమ, అన్యోన్య సహవాసము ద్వారా దేవుడు ఉద్దేశించిన రీతిగా మానవజాతి ఉత్పత్తి క్రమము కొనసాగుతూ ఉండాలి. వివాహమంటే కేవలం శరీర సంబంధమైన వాంఛను తీర్చుకునే ఏర్పాటని సంకుచితంగా ఆలోచించకూడదు. స్త్రీ పురుషుల కలయికను గూర్చిన అవగాహన అనంశం కేవలం వ్యక్తులకు సంబంధించిన రహస్య విషయం. రహస్యమైన వ్యక్తిగత ఉద్దేశాలు, భావాలు, తీర్మానాలు ఆయా వ్యక్తుల వరకే పరిమితం. స్త్రీ పురుషుల మధ్యనున్న ఈ సంబంధం ద్వారా సంతానం పొందే గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు దయచేశాడు. సంతానము పొందాలా లేదా అనే విషయం భార్యభర్తల తీర్మానంపై ఆధారపడి ఉంది. దేవుని చిత్తమైతే కుటుంబ జీవితము ద్వారా మానవ జాతి ఉత్పత్తి క్రమం కొనసాగి భూమిని నిండించాలని స్పష్టమయ్యుంది. అందువలన బాధ్యతగల జంటగా ప్రార్థనాపూర్వకంగా దేవుని నడిపింపు ప్రకారం మనం సంతానము కలిగి ఉండాలి. శరీర సుఖాన్ని ఆశించి దాంపత్య జీవితములో నియమాన్ని పాటించకపోతే సంతానం అధికమవుతుంది. గర్భఫలము దేవుడిచ్చే బహుమానమయుంది గనుక దేవుని చిత్తానుసారంగా కుటుంబ జీవితములో మంచి తీర్మానము కలిగి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతగా, బాధ్యతగా సంతానాన్ని పొందాలి. భూమిని మానవులతో నింపుటకు దేవుడు వివాహ వ్యవస్థ ద్వారా స్త్రీ పురుషుల కలయికను
విధించాడు. వివాహమైన భార్యభర్తలు వారి మనోభిప్రాయములను వ్యక్తం చేసే మార్గము వారి యొక్క శారీరక కలయికని పరిశుద్ధ లేఖనం బట్టి అర్థమవుతుంది. దేవుడు నియమించిన భార్యాభర్తల కలయిక కేవలం శరీర కార్యం కాదు. దాంపత్య జీవితములో సమస్యలు గలవారు, అనగా ఆత్మీయ జీవితములో ఏకమనసు లేనివారు, భార్యభర్తల మధ్య ఏకమనసు లేకపోతే కుటుంబ జీవితములో చిక్కులు సంభవిస్తాయి. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. అన్ని పరిస్థితుల్లో, స్థితిగతుల్లో కలసిమెలసి జీవించాలి. లేఖన క్రమాన్ని బట్టి సరైన అవగాహన గలవారై ప్రేమను పంచాలి. అప్పుడు భార్యాభర్తలు సంతోషంగా ఉండగలుగుతారు. ఏకమనస్సు కలిగి ఉండుట ద్వారా శారీరక కలయిక విషయములో ఎలాంటి సమస్యలుండవు. ఈ ప్రత్యేక తరగతుల్లో మీరు నేర్చుకుంటున్న వాక్య హెచ్చరికలు భార్యాభర్తలైన మీరు పాటించడం ద్వారా కుటుంబ జీవితం సుఖంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగుతుంది. వివాహితుల మధ్య ఉన్న శరీర సంబంధమైన కోరికల విషయమైన సమస్యలు ఎంతో విచారాన్ని కలిగిస్తాయి. శారీరక కలయిక ద్వారా మీరు వ్యక్తం చేసేది ఏమిటి? సరైన సంభాషణ, సరైన ప్రేమ, సరైన అవగాహన లేని ఎడల మరి మీరు తెలియజేసేది ఏముంది? అలాంటి పరిస్థితుల్లో శారీరక కలయిక ఉండవలసిన విధంగా లేదని చెప్పవచ్చు. ఈ సమస్యల నుండి బయటపడుటకు భార్యాభర్తలు ఆత్మీయంగా ఏకత్వం కలిగి ఉండాలి. మొదట ఆత్మీయ విషయములో ఐక్యం కలిగి ఉంటే శారీరక విషయాల్లో ఐక్యత కలిగి ఉండడం సులభమవుతుంది. తరువాత భార్యాభర్తలు మనస్ఫూర్తిగా వారి మనోభావాలను అరమరికలు లేకుండా పంచుకోవాలి. దేవుని ప్రేమలో ఉన్న 15 సుగుణాలు కలిగి ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయములో పౌలు దైవ ప్రేమ అనబడే అగాపేను వివరించాడు. ఇది క్రీస్తు ప్రేమ. మీ వివాహ విషయములో దేవుని ప్రేమ. గ్రీకు భాషలో ప్రేమ దీర్ఘకాలము సహించును, అనగా ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరి స్థిరంగా కట్టుబడి ఉండుట. ప్రేమలో ఒక గుణం, ప్రేమ దీర్ఘకాలము సహించును అను గుణాన్ని పరిశుద్ధంగా ఎదుటి వ్యక్తి క్షేమం కొరకై చూపగలిగి ఉండాలి. శారీరక కలయిక ద్వారా నీ భాగస్వామిని సంతోషపెట్టుటకు క్షేమాన్ని కోరుతున్నావా? దేవుని ఉద్దేశములో భార్యాభర్తల శారీరక కలయికలో ఉండవలసిన సుగుణం ఇదియే. ఈ కారణంను బట్టి శారీరక కలయిక ఏకత్వాన్ని సంతోషముతో తెలియజేయుట అని గ్రహించాలి. అలాగైతే మీ మధ్య ఎంత ఐక్యత ఉంది? మీలో అనేక మందికి సంతోషించాలని, కుటుంబ జీవితములో మంచి శారీరక కలయిక అనుభవించాలని ఆశ ఉంటుంది. అయితే మనము గత తరగతుల్లో ధ్యానించిన రీతిగా మన సంబంధాలను సరిగా తెలుసుకుని వాటిని మీ జీవితాల్లో ఆచరిస్తే తప్పక మీ దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. దేవుని ఉద్దేశములో స్త్రీ పురుషుల కలయికలో మానవ జాతి ప్రత్యుత్పత్తి, వివాహితుల మనోభావాలు వ్యక్తీకరించే మార్గం మరియు సంతోషము ఇమిడి ఉంది. అయితే ఈ వివాహ విషయములో కొందరు సిద్ధాంతపరంగా ఏకీభవించకపోవచ్చు. ఎందుకనగా క్రైస్తవ్యములోని ఒకానొక శాఖ అయిన మత పారిశుద్ధ్యం అను తెగకు చెందినవారు స్త్రీ పురుషుల శారీరక కలయిక మంచిది కాదని, ఈ విషయమై దేవునికి ఎలాంటి తలంపు లేదని వాదిస్తూ ఉంటారు. వివాహ జీవితములోని సమస్యల పరిష్కారానికే వచ్చు దంపతుల్లో కొందరు శారీరక కలయికను తప్పుడు అభిప్రాయముతో అపార్థం చేసుకుంటారు. ఈ ఆలోచన సరైనది కాదు. వివాహ జీవితములో భార్యాభర్తల కలయిక దైవ చిత్తానుసారమైనది. పరిశుద్ధమైన, పవిత్రమైన ఈ విషయాన్ని గురించి పిల్లలు అపార్థం చేసుకోకుండా తల్లిదండ్రులు ప్రవర్తించాలి. పిల్లలను పవిత్రంగా పెంచు విషయములో తల్లిదండ్రులకు గొప్ప సవాలుగా ఉంది. కుమారులు, కుమార్తెలు వివాహ సమయం వరకు నిష్కలంకమైన జీవితాలు కలిగి ఉండాలి. దేవుడు పవిత్రపరిచిన విషయాన్ని అపవిత్రంగా ఎంచకూడదు. ఈ విషయాన్ని
మరి విశేషంగా తెలుసుకొనుటకు సొలొమోను వ్రాసిన పరమగీతముల గ్రంథం చదవాలి. బైబిల్లో ఉన్న అద్భుతమైన పుస్తకాల్లో ఇది ఒకటి. ఈ పుస్తకమును పరిశుద్ధ లేఖనములో చేర్చడానికి గల ఉద్దేశమేమిటో మీరు గ్రహించారా? స్త్రీ పురుషుల కలయిక దేవునిచే నియమింపబడినదై పరిశుద్ధమైనదని తెలియపరచుటకై పరమగీతము పరిశుద్ధ గ్రంథములో ఒక భాగమయుంది. దేవుడు సృజించినది యావత్తూ మంచిదయుంది. దేవుడు భార్యాభర్తలనుగా స్త్రీ పురుషులను సృజించుట మంచిది. భార్యాభర్తల శారీరక సంబంధం దేవుని చేత నియమించబడింది కాబట్టి అది మంచిదిగా ఉంది. పరమగీతములలో వ్రాయబడిన విషయమిదే. ఈ పుస్తకములోని విషయాలు అలంకార రూపంగా వ్రాయబడినవై సంఘం పట్ల క్రీస్తు ప్రేమను, దేవుడైన యెహోవా ప్రేమ ఇశ్రాయేలు పట్లను ఏ విధంగా ఉందో బయలుపరచబడింది. ఈ పుస్తకములో ప్రాముఖ్యంగా చెప్పబడిన విషయం ఏమిటంటే భార్యాభర్తల శారీరక కలయిక మంచిదయ్యుందని. ఈ విషయమై మీరు ఎటువంటి అభిప్రాయము కలిగి ఉన్నారు అనేది మీ ఆలోచనను బట్టి ఉంటుంది. అలాగైతే దేవుడు నియమించిన స్త్రీ పురుషుల సంగమం విషయమై మీ ఆలోచన ఏమయుంది? దేవుని ఆలోచనకు మన ఆలోచనలకు లోపరుచుట మంచిది. వివాహ జీవితములోని శారీరక కలయిక విషయమై మీ అంచనా ఏమిటి? మనము ధ్యానించుచున్న అంశం గురించి పరిశుద్ధ లేఖనం ఈ విధంగా తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 5వ వచనం, క్రొత్తగా పెండ్లి చేసుకున్నవాడు 1 సంవత్సరము సెలవు పొందినవాడై తన భార్యను సంతోషపరచవలెను. ఇది దేవుని నియమమయుంది. 1 ఏడాది అంతా వైవాహిక సంతోషములో వారిరువురూ ఉండాలని దేవుడు నియమించాడు. వివాహ జీవితంలోనున్న ప్రత్యేకమైన సంబంధమిది. దేవుడు నియమించిన ఈ నియమం పట్ల మీ అభిప్రాయమేమిటి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఒక గొప్ప సవాలుతో కూడింది. వివాహాన్ని ఘనపరిచి పరిశుద్ధంగా కాపాడుటకై భార్యభర్తల పాన్పు నిష్కల్మషమైనదై ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి 7 వచనాల్లోనూ మరియు ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనము నుండి 23వ వచనం వరకు కుటుంబ జీవితములో పరిశుద్ధతను కాపాడుటకై పాటించవలసిన నియమాలు తెలుపబడ్డాయి. వివాహ విషయములో దేవుని ఆలోచన సృష్టి ఆరంభములోనే ఆదాము హవ్వలను ఏదెను తోటలో ఉంచు సందర్భములో బయలుపరచబడింది. ఏదెను వనములో ఉన్న చెట్లు పురుషుని అక్కర తీర్చాయి. రమ్యంగా ఉన్న చెట్లు కంటి అవసరతను తీర్చాయి. మధురమైన ఫలాలు ఆహార విషయమైన అవసరం తీర్చాయి. జీవితం యొక్క అవసరాలు మానవుడు ఏదెను తోటలో తీర్చుకున్నాడు. తర్వాత తోటలో భార్యభర్తలిరువురూ తప్పిపోయారు. వారు క్రమాన్ని అనుసరించక కలవరపడి క్రమాన్ని తలక్రిందులు చేశారు. దేనికి మొదట ప్రాధాన్యతనివ్వాలో వారు దానికి ఇవ్వకపోవడం వల్ల తప్పిపోయారు. జీవితానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత వారు ఆహారానికిచ్చారు. అందువలన వారు మరణములో పడిపోయారు. తర్వాత ఏదెను తోటలో నుండి వెలుపలికి తోలివేయబడ్డారు. జీవితములో దేవుడు నియమించిన అవసరాలను తీర్చుకోవాలి. శారీరక కలయిక అవసరమే. ఈ అవసరము తీరుటకై దేవుని ప్రార్థించాలి. దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము ఏమయ్యందో గ్రహించి దైవ చిత్తానుసారంగా ఈ విషయములో మనం ముందుకు సాగాలి. దేవుడు ఏర్పాటు చేసిన వివాహము ద్వారా దాంపత్య జీవితములో సంతోషింపవచ్చు. పరిశుద్ధమైన జీవితం కలిగి ఎలాంటి కల్మషం అంటకుండా మీ జీవితాలు కాపాడుకోవాలి. లేని ఎడల ఏదేనులో నుండి వెలివేయబడిన స్థితి మీకు సంభవిస్తుంది. ఆ స్థితే మరణం. ఆదికాండం 3వ అధ్యాయము తెలిపే సత్యమిదే. దేవుడు మనకిచ్చిన కంటితో పరిశుద్ధ లేఖనాలను దృష్టించి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. గనుక ప్రియ సోదరుడా సోదరి, వివాహము, కుటుంబము, భార్యభర్తల కలయిక అనే అంశాలపై సరి అయిన అవగాహన కలిగి లేఖనానుసారమైన ఆలోచన, అభిప్రాయము, అంచనా కలిగిన వారై ప్రభు చిత్తాన్ని మీ జీవితాల్లో సంపూర్ణంగా జరిగించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, మా ప్రియ శ్రోతలు తమ దాంపత్య కుటుంబ జీవితాల్లో సరి అయిన అవగాహన కలిగి
మీ లేఖనానుసారంగా, మీ చిత్తానుసారంగా ముందుకు సాగుటకు సహాయము చేయమని మా శ్రోతల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మీ వాక్యాన్ని తమ జీవితములో అనుసరిస్తూ వాక్యముతో తమ యొక్క కుటుంబాలు కట్టుకోవడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.